హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా. మీ షేక్ ఇస్మాయిల్, ఫిజిక్స్ అండ్ నీట్ జేఈ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు an ఎలక్ట్రిక్ డైపోల్ ఎట్ ఏ పాయింట్ ఈక్విటోరియల్ లైన్. స్టూడెంట్స్, ఇంతకుముందు మనం ఒకసారి ఏమేమి చేసాము అనేది వీడియోస్ రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కూలుమ్స్ లా ఫోర్స్ డిస్కస్ చేసాము. ఒక టూ చార్జెస్ రిలేషన్, రాడ్కి, సెమీ సర్క్యులర్ రింగ్కి, చాలా వరకు రింగ్ అదేవిధంగా మనం డిస్కస్ చేసాం క్లియర్గా. సో తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రాడ్, చాలా వరకు అన్నీ డిస్కస్ చేసాము. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇంతకుముందు మన వీడియోస్ ఎలక్ట్రిక్ డైపోల్ డిస్కస్ చేసాము. ఎలక్ట్రిక్ డైపోల్ తర్వాత యాక్సియల్ లైన్ కూడా డిస్కస్ చేసాము. స్టూడెంట్స్, ఈరోజు మనం ఈక్విటోరియల్ డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఈ ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ చాలా వరకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో నీట్లో కూడా ఈ ఫార్ములాస్ చాలా యూస్ఫుల్ అవుతాయి, జేఈలో కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీరు ఈ వీడియోస్ చూస్తే ఒకసారి మీ కంక్లూజన్ వచ్చేస్తుంది క్లియర్గా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తూ ఉండండి, మ్యాక్సిమం 99% అర్థమైపోతుంది. స్టూడెంట్స్, ఇకపోతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం సబ్జెక్ట్లో. సో స్టూడెంట్స్, ఇక్కడ రాశాను నేను క్లియర్గా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు an ఎలక్ట్రిక్ డైపోల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్. ఈ ఈక్విటోరియల్ లైన్ ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఫస్ట్ మనం బేసికల్గా డైరెక్ట్ అయితే చెప్పగలవచ్చు మ్యాథమెటికల్గా, కానీ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా రాశాను, ఒకసారి చూడండి. కన్సిడర్ an ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ చార్జెస్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ 2a. అంటే టూ చార్జెస్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఒక ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం, ధనాత్మక ఛార్జ్, ఇక్కడ రుణాత్మక ఛార్జ్. అంటే ఇది ఇస్తున్నది, ఇది తీసుకుంటుంది. అయితే దీని తర్వాత మనకు క్లియర్గా సపరేటెడ్ బై డిస్టెన్స్, అంటే ఇక్కడ 2a డిస్టెన్స్. ఓకే, ఈ డిస్టెన్స్ వచ్చేసి 2a డిస్టెన్స్. ఏం లేదు, చాలా సింపుల్. ఒక ధనాత్మక ఛార్జ్, ఒక రుణాత్మక ఛార్జ్, ఇవి రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 2a డిస్టెన్స్ ఉన్నది. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఫైండ్ చేస్తున్నాం, ఎక్కడ దాని మీద అంటే సెంటర్ పాయింట్ నుంచి ఒక పీ పాయింట్ తీసుకొని ఫైండ్ చేయబోతున్నాం. చూద్దాం అది కూడా. సో చూడండి, ఇక్కడ లెట్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ p and it is placed in a uniform electric field E with an angle theta as shown in the figure. ఇక్కడ వరకు క్లియర్. అయితే ఈ పాయింట్ వచ్చేసి నేను ఈ డయాగ్రామ్లో రాస్తే మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. అంటే మీకు కాన్సెప్ట్ అవసరం ఉంటుందని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ఇస్తున్నా. ఓకే, సో లెట్ P be the point on the equatorial line of the dipole at a distance r from its center as shown in the figure. అయితే let P be the point అంటే ఇవి టూ చార్జెస్, ఇక్కడ P పాయింట్ తీసుకుంటున్నాం సెంటర్ పాయింట్ నుంచి. చూడండి, ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ ఎట్ P పాయింట్. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి r డిస్టెన్స్, ఈక్విటోరియల్ లైన్, ఇది ఈక్విటోరియల్ లైన్ అనమాట ఆఫ్ ద డైపోల్ ఎట్ ఏ డిస్టెన్స్ r ఫ్రమ్ ఇట్స్ సెంటర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఇది ధనాత్మక ఛార్జ్, ఇది రుణాత్మక ఛార్జ్, డిస్టెన్స్ వచ్చేసి 2a సెంటర్ పాయింట్ నుంచి. ఇది ఏ డిస్టెన్స్ అయిపోతుంది, ఇది కూడా ఏ డిస్టెన్స్ అయిపోతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా స్టూడెంట్స్? ఓకే, దీని తర్వాత మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం, ఇక్కడ ఒక యూనిట్ టెస్ట్ ఛార్జ్ ఉంది అనుకుందాం Q0. అయితే ఇక్కడ నుంచి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది చూడండి. పాజిటివ్ ఛార్జ్ ఆల్వేస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తున్నది అనమాట. ఇక్కడ అంటే ఫీల్డ్ లైన్ ఎక్కడైతే తక్కువ ఉన్నదో ఆ యూనిట్ టెస్ట్ ఛార్జ్ దగ్గరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాంగిల్, ఇది E అనుకుంటే ఈ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే రుణాత్మక ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఇలా వస్తుంది, అంటే E మైనస్ Q. అంటే ఇది తీసుకుంటుంది. రుణాత్మక ఛార్జ్ ఏం కోరుకుంటుంది, ధనాత్మక ఛార్జ్ నుంచి ఫీల్డ్ అవసరం అని చెప్పేసి అడుగుతుంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి 1-2 సార్లు. సో ఎప్పుడైనా ధనాత్మక ఛార్జ్ ఇస్తుంది, రుణాత్మక ఛార్జ్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఎటువైపు వస్తున్నది, నెగిటివ్ అంటే రుణాత్మక ఛార్జ్ సైడ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎటు ఇస్తున్నది, ఎక్కడైతే తక్కువ ఉన్నదో అక్కడ, ఇక్కడ యూనిట్ టెస్ట్ ఛార్జ్ తక్కువ ఉన్నది కాబట్టి ఈ ఛార్జ్ నుంచి ఇక్కడ దూరం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా యాంగిల్ టీటా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఈ నెగిటివ్ కాస్ టీటా అయిపోతుంది. ఇది హారిజంటల్ కాంపోనెంట్, ఇది వెక్టార్ ఫామ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్ లాగా తీసుకుంటే చూడండి, ఇది వచ్చేసి మనకు ఆర్ అయితే ఇది ఆర్ కాస్ టీటా,
ఇది వచ్చేసి ఆర్ సైన్ టీటా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ఈ క్యూ కాస్ టీటా, ఇక్కడ వచ్చేసి ప్లస్ క్యూ కాస్ టీటా. ఇది ధనాత్మక ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది రుణాత్మక ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే ఇక్కడ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ వరకు క్లియర్ ఉన్నది. అయితే ఇక్కడ హైపోటెన్యూస్ ఎలా ఉంటుంది చూడండి, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది హైపోటెన్యూస్. ఒకవేళ దీన్ని యాంగిల్ కూడా టీటా తీసుకుంటే దీని నుంచి కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాస్ టీటా వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ నుంచి రాసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇక్కడ ఒక పాయింట్ రాస్తున్నా చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ electric field due to a positive charge at point P. ఇక్కడ P పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తున్నాం. ఓకే, E పాజిటివ్ ఈక్వల్ టు 1/4πε0 Q బై ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే మనకి ఈ డిస్టెన్స్ వచ్చేసి √/r² ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే Q బై 4πε0 r² ప్లస్ ఏ స్క్వేర్ ఈ విధంగా రాసుకోవచ్చు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ధనాత్మక ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ నెగిటివ్ ఛార్జ్ ఎట్ పాయింట్ అంటే రుణాత్మక ఛార్జ్ ఎట్ పాయింట్ P పాయింట్ దగ్గర రుణాత్మక ఛార్జ్ వచ్చేసి ఈ నెగిటివ్ Q 1/4πε0 Q బై r² ప్లస్ ఏ స్క్వేర్ √/, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో సేమ్ ఆన్సర్ వస్తుంది మనకు 4πε0 r² ప్లస్ ఏ స్క్వేర్. ఈ 2 పాయింట్స్ క్లియర్ కదా స్టూడెంట్స్. దీని తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి మనం ఫైండ్ చేద్దాం. సో మీరు ఇది కావాలనుకుంటే పాస్ చేసి క్లియర్గా నోట్స్ రాసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈక్విటోరియల్ అని ఒకవేళ ఎగ్జామ్లో ఐపీ ఎగ్జామ్లో అడిగినా సరే ఇదే కాన్సెప్ట్ రాయండి, డెఫినెట్గా 4 మార్క్స్ ఇస్తారు మీకు. ఓకే, అది 4 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ జేఈకి నీట్కి ఫైనల్గా ఫార్ములా ఏమొస్తుందో అది కూడా చూద్దాం. రైట్, ఇక్కడ డయాగ్రామ్ తీసేస్తున్నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ P పాయింట్, Q పాయింట్. ఓకే, ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E net ఈక్వల్ టు ఈ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ ఈ నెగిటివ్ ఛార్జ్. అయితే ఇక్కడ డైరెక్ట్ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసుకోలేము, ఎందుకు మనకు యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవి 2 పాయింట్స్ వచ్చేసి ఇక్కడ సెంటర్ పాయింట్, ఇది వచ్చేసి మనకు యాంగిల్ టీటా, ఇది యాంగిల్ టీటా, ఇక్కడ నుంచి ఇది యాంగిల్ టీటా, ఇది యాంగిల్ టీటా, ఇక్కడ వచ్చేసి ఈ కాస్ టీటా. ఇది ధనాత్మక ఛార్జ్, ఇది రుణాత్మక ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే ఈ నెట్లో ఏమొస్తుంది చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ కాస్ టీటా ప్లస్ ఈ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ద కాస్ టీటా, రెండు మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇవి కాంపోనెంట్స్. సో దీని తర్వాత మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇంకో పాయింట్ ఏంటంటే మనకు కాస్ టీటా వాల్యూ ఎలా తీసుకోవాలనేది చూడాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఇది కాస్ టీటా కాబట్టి ఇది ఏ, ఇది ఆర్, ఇది వచ్చేసి √/r² ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓ, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ, ఇక్కడ P పాయింట్. అయితే ఇది రబ్ చేస్తున్నా, ఒకసారి 1-2 సార్లు మీరు కాపీ చేసుకోండి, ఇది నో ప్రాబ్లం. దీని తర్వాత వచ్చేసి మనకి ఏం తీసుకుంటాము, ఎలా తీసుకుంటాము అనేది క్లియర్గా ఫార్ములా ఫైనల్గా ఎలా వస్తుంది ఈక్విటోరియల్ అని చూద్దాం. సో ట్రయాంగిల్ ఓపీఏ నుంచి కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై √/r² ప్లస్ ఏ స్క్వేర్, అంతే కదా స్టూడెంట్స్. కాస్ టీటా ట్రయాంగిల్ నుంచి, ఈ ట్రయాంగిల్ నుంచి ఏపీ లేకపోతే ఓపీఏ, నో ప్రాబ్లం. ఈ నెట్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇక్కడ వచ్చింది మనకు, ఫస్ట్ పాజిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ Q బై 4πε0 r² ప్లస్ ఏ స్క్వేర్ ఇది వచ్చింది మనకు. నెక్స్ట్ అదేవిధంగా కాస్ టీటాని కామన్ తీద్దాం. సో ప్లస్ Q బై 4πε0 r² ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ టీటా వాల్యూ we know
ఎంత మనకి ఇక్కడ కాస్ థీటా వాల్యూ, కాస్ థీటా వచ్చేసి ఏ బై రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ వరకు క్లియర్. సో ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి యాడింగ్ చేద్దాం. ఇక్కడ ఈ నెట్ ఈక్వల్ టు 2q, ఏ కూడా మల్టిప్లై చేస్తున్నా, 2qa బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ తెలిసిందే మనకి, ఎక్స్ పవర్ 3/2. చూడండి ఇక్కడ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ పవర్ 3/2. ఇక్కడ కూడా మనకు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 3/2. సో ఈ విధంగా మనకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే డైపోల్ మూమెంట్ ఫార్ములా. డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్స్ టు 2qa. ఇలా ఒక నెగిటివ్ ఛార్జ్ ఒకటి పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు దీనికి డైపోల్ మూమెంట్ వచ్చేసి 2qa అని రాసుకుంటాం. సో ఇక్కడ 2qa ఉంది కాబట్టి ఇక్కడ యూనిట్ వెక్టర్ కూడా మెన్షన్ చేద్దాం, P క్యాప్. ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ నెట్ ఈక్వల్ టు P బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 P క్యాప్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు ఈక్విటోరియల్ లైన్ ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్ నీట్కి అండ్ జేఈకి కూడా. ఈ ఫార్ములా రిపీటెడ్గా యూజ్ చేస్తాం ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్లో. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒకవేళ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, చాలా చిన్నగా ఉన్నది. సో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు నెగ్లెక్ట్ అయిపోతుంది. ఈ నెట్ ఈక్వల్ టు P బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్. ఈ విధంగా వస్తుంది. వెక్టార్ ఫార్ములా రాస్తే P క్యాప్. ఇక్కడ ఈ ఏ నెగ్లెక్ట్ చేసేస్తాము, 0 అయిపోతుంది. ఆర్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ క్యూబ్ ఉంటుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు P బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్ ఇంటూ P క్యాప్. ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు కూడా క్లియర్ అయిపోతుంది. స్టూడెంట్స్ ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఇంకా మీరు కామెంట్ రూపంలోనే మీకు తెలుస్తుంది మీరేం అంటే ఎలా నచ్చుతుందో తెలియదు అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.